హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ విత్ హర్ష. ఈరోజు ఈ వీడియోలో మనం వన్ డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు మురుడేశ్వర్ వెళ్ళాంగా. అందులో భాగంగా ఏ ఏ లైక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం అండ్ ఏ దానికి ఎంతెంత ఖర్చు అయింది, అసలు ట్రిప్ బడ్జెట్ ఎంత, వన్ డే ట్రిప్ ఏమేమి కవర్ చేసాము అన్ని విషయాలు అన్నీ కూడా ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లైక్ శనివారం సాయంత్రం కరెక్ట్గా 6:50కి బెంగళూరు నుంచి మురుడేశ్వర్ ట్రైన్ ఉండింది అనమాట. లైక్ ఫ్రమ్ బెంగళూరు టు మురుడేశ్వర్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి ట్రైన్ టికెట్ కాస్ట్ 210 రూపాయలు. ఫస్ట్ మనమైతే ఈ వీడియోలో బడ్జెట్ గురించి మాట్లాడదాం, తర్వాత ఏ ఏ ప్లేసెస్ కవర్ చేసాం బడ్జెట్ అయిపోయాక అదన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే బడ్జెట్ లైక్ ఫ్రమ్ బెంగళూరు టు మురుడేశ్వర్ 210 రూపాయలు అయిందనమాట. తర్వాత నేను అక్కడ వెళ్ళిన తర్వాత మురుడేశ్వర్ రైల్వే స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయ్యాను. ఫ్రెష్ అప్ అయ్యేసి డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ మురుడేశ్వర్ వెళ్ళాక అక్కడ రాజగోపురం పైన నుంచి ఆ సిటీ లైక్ ఆ మురుడేశ్వర్ సిటీ వ్యూస్ కానీ బీచ్ వ్యూ కానీ అన్ని చూడడానికి దానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్. తర్వాత మనకు ఏదైతే శివ స్టాచ్యూ ఉంటుందో అక్కడే మనకు భూ కైలాస్ ఉంటుంది అనమాట. దాన్ని చూడడానికి టికెట్ కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఓకే, ఇక్కడ మురుడేశ్వర్ అయిపోయింది ట్రిప్. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వెళ్ళడానికి 210, మురుడేశ్వర్ గోపురం రాజగోపురం చూడడానికి 20 రూపీస్, భూ కైలాస్ చూడడానికి 20 రూపీస్. తర్వాత మురుడేశ్వర్ నుంచి ఎకో బీచ్, అంటే మురుడేశ్వర్కి దాదాపు ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట ఎకో బీచ్. ఆ ఎకో బీచ్ కి ఒక బ్లూ వ్యాన్స్, లైక్ మీరు ఆల్రెడీ మురుడేశ్వర్ వెళ్ళినట్టయితే లేదంటే మీరు వెళ్తే తెలుస్తుంది, అక్కడ మోస్ట్లీ కేఎస్ఆర్టీసీ అనేవి చాలా రేర్ గా తిరుగుతాయి అనమాట. బ్లూ వ్యాన్స్, మినీ వ్యాన్స్ అనేది తిరుగుతాయి. అందులో వాళ్ళు 30 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. లైక్ మురుడేశ్వర్ ఆర్చ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఎకో బీచ్ కి 30 రూపీస్ ఛార్జ్ చేశారు. తర్వాత ఎకో బీచ్ లో చాలా బాగుంటుంది, దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే బడ్జెట్ అవని. హొన్నవర్ లైక్ ఎకో బీచ్ నుంచి హొన్నవర్ బస్ స్టాండ్ కి కేఎస్ఆర్టీసీలో 6 రూపీస్ అనమాట టికెట్. అదే మనం ఆటోలో వెళ్తే ఎకో బీచ్ నుంచి హొన్నవర్ బస్ స్టాండ్ కి వాళ్ళు 100 రూపాయలు అయితే అడుగుతారు అనమాట. 100 రూపీస్ అయితే అడుగుతారు ఎకో బీచ్ నుంచి హొన్నవర్ కి. ఇంకా హొన్నవర్ బస్ స్టాండ్ నుంచి గోకర్ణకి కేఎస్ఆర్టీసీలో 85 రూపాయలు ఛార్జ్ చేశారు, 85 రూపీస్. తర్వాత అక్కడ గోకర్ణలో తప్పనిసరిగా మీకు తెలిసిందే ధోతి ఉండాల్సిందే, అంటే లుంగి, వైట్ పంచె ఉండాల్సిందే. సో వాళ్ళు షాప్ వాళ్ళు 100 చెప్పారు, నేను 80కి అడిగా, వాళ్ళు ఇవ్వలేదు. ఇక 90కి బార్గెన్ చేసి 90కి, అది 90. తర్వాత గోకర్ణ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్, లైక్ మనము ఉడిపి వెళ్ళామన్నమాట. లైక్ గోకర్ణ నుంచి, దానికోసం గోకర్ణ బస్ స్టాండ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కుమ్టా బస్ అయితే ఎక్కాం. ఆ కుమ్టా బస్ ఎక్కిన తర్వాత గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ అని చెప్తే వాళ్ళు కుమ్టా బస్ లో ఒక చోటు నిలుపుతారనమాట. అక్కడ నుంచి మనం ఒక 1.5 కిలోమీటర్ నడచాల్సి ఉంటుంది. లేదు ఆటోలో వెళ్ళారనుకోండి, ఒక ఈచ్ పర్సన్ కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేనైతే నడిచి వెళ్ళా. నాకు గోకర్ణ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ ఆ రూట్ లో వెళ్ళడానికి నాకు 15 రూపీస్ అయితే అయింది కుమ్టా బస్ లో. తర్వాత గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ నుంచి హుడిపికి, అంటే గోకర్ణ రైల్వే స్టేషన్ నుంచి హుడిపికి 50 రూపీస్ అనమాట ప్యాసింజర్ కి అయితే. లైక్ ఈ టికెట్ ప్రైస్ గోకర్ణ నుంచి హుడిపికి ప్యాసింజర్ అయితే 50, ఎక్స్ప్రెస్ అయితే 85, అలా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. సో నేను వెళ్ళింది ప్యాసింజర్ కాబట్టి 50 రూపీస్. తర్వాత హుడిపి రైల్వే స్టేషన్ నుంచి మనం ఉడిపి వెళ్ళాం, ఎందుకు, టెంపుల్ చూడడానికి. ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ కి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. ఓకే, తర్వాత రిటర్న్ రావడానికి ఉడిపి టెంపుల్ నుంచి లైక్ ఉడిపి రైల్వే స్టేషన్ కి 20 రూపీస్ అనమాట. సో మళ్ళీ ఉడిపి నుంచి మనం బెంగళూరు రావాలి రిటర్న్, ఎందుకంటే బెంగళూరు నుంచే స్టార్ట్ అయ్యాం కాబట్టి. ఉడిపి రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరుకి 175 రూపీస్, ఎందుకంటే అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాబట్టి. ఒకవేళ ఏదైనా ప్యాసింజర్ కానీ నార్మల్ ఆర్డినరీ ట్రైన్ ఉందనుకోండి 175 అయితే ఉండదు, ఒక 150 అలా అయితే ఉంటుంది అనమాట ప్రైస్. సో టోటల్ గా బడ్జెట్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 771 రూపాయలు అయింది, అంటే 771 రూపీస్. వన్ డే ట్రిప్ లో భాగంగా మనం ఏదైతే ఇప్పటి వరకు డిస్కస్ చేసామో అంతా కూడా 771
రూపాయలు అయింది. ఈ బడ్జెట్ లీస్ట్ అంతా కూడా నేను ఒక టేబుల్ ఫార్మాట్ లో లాస్ట్ లో మీకు ఈ వీడియో లాస్ట్ లో అయితే పిక్చర్ ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ అలానే స్క్రీన్ పై ఉండేలా నేనైతే ప్రెజెంట్ చేస్తా. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లైక్ మీరు ఏదైనా నాలాగా బెంగళూరు నుంచి మురుడేశ్వర్కి 1 డే ట్రిప్ ప్లాన్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ ఆ చార్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డెఫినెట్లీ మీరు నాకు సపోర్ట్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారు అనేసి భావిస్తున్నా. మురుడేశ్వర్ వ్లాగ్స్ అయితే రాబోతున్నాయి. బికాజ్ ఎస్టర్డే 1 డే ట్రిప్ వెళ్ళాను. అండ్ ఆ ట్రిప్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఆ షెడ్యూల్స్ ఏంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను డిస్కస్ చేయబోతున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బై బై గైస్.